హరే కృష్ణ. ఇది పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు 2016వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. निर्विशेष शून्यवादी नमः ओं विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सारस्वती नामिने श्री वर्षभानवी देवी दायिताय कृपाब्धये कृष्ण संबंध विज्ञान दायिने प्रभवे नमः श्री वर्षभानवी देवी दायिताय कृपाब्धये कृष्ण संबंध विज्ञान दायिने माधुर्योज्वल प्रेमाया श्री रूपानुग भक्तिदा श्री गौर करुणा शक्ति विग्रहाय नमस्ते गौरवाणी श्री मूर्ति दीनचारिणे रूपानुग श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. Speaking on the disappearance day of Srila Bhaktisiddhanta Saraswati Thakur. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి తిరోభావ దినోత్సవం నాడు మాట్లాడుతున్నాం మనం. First speak a little bit about Hanuman. మొట్టమొదట నేను కొద్దిగా హనుమంతుడి గురించి మాట్లాడతాను. Hanuman is called Hanuman because he has his chin is quite prominent from having been injured. అయితే హనుమంతుడు హనుమ అని ఎందుకు పిలువబడ్డాడంటే ఆయన యొక్క ఈ దవడ ఏదైతే ఉందో అది గాయపడడం వలన హనుమ అని పిలువబడింది. అంటే ఆయన యొక్క హనువు అని ఏదైతే అంటామో ఈ హనువు గాయపడింది కాబట్టి హనుమ అని చెప్పి పేరు వచ్చింది. The reason is that when he was born, his mother, she wanted to get back to the heavenly planet. దానికి కారణం ఏమిటంటే హనుమంతుని యొక్క తల్లి ఆమె స్వర్గలోకానికి వెళ్ళాలనుకుంది హనుమంతుడు జన్మించినప్పుడు. Cursed to come as a monkey. ఎందుకంటే ఆమె కోతిగా పుట్టాల్సిందిగా శపించబడింది అనమాట ఆమె. అందుకని ఆమె మళ్ళీ వెనుదిరిగి తన లోకానికి వెళ్ళాలనుకుంది. అంటే ఆమె మళ్ళీ అప్సరసగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది కాబట్టి భూమి మీదకి వచ్చింది. మరి ఆమె హనుమంతుడికి జన్మనిచ్చిన తర్వాత అంటే ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోబోతుంటే బిడ్డ అడిగాడు, మరి నేను ఏమి తినాలి మరి అని. తల్లి ఏమని చెప్పిందంటే నువ్వు ఏదన్నా పండు తీసుకుని తిను అని చెప్పింది. మరి ఆ పిల్లవాడికి పండు అంటే ఏమో తెలియదు. పండు అంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. పండు అంటే ఎలా ఉండదంటే అదిగో చూడు ఆ ఉదయిస్తున్నాడు కదా, ఆ ఉదయిస్తున్న సూర్యుని చూపించి అలా ఉంటుంది పండు అని చెప్పింది. So she went off and immediately Hanuman jumped out to catch the rising sun. మరి ఆమె వెంటనే వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వెంటనే హనుమంతుడు లంఘించాడు ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని పట్టుకోవడానికి. And he could have done so also. ఒకవేళ చేయగలిగి ఉండేవాడేమో, వెళ్ళి సూర్యుడిని పట్టుకోగలిగేవాడేమో. Indra to stop the devastation that he was about to cause. కానీ వెంటనే ఇంద్రుడు ఈ హనుమంతుడు కలుగజేయబోతున్నటువంటి గొప్ప వినాశనాన్ని తెలుసుకుని తన యొక్క వజ్రాయుధంతో ఏం చేశాడంటే హనుమంతుడి యొక్క దవడ మీద విసిరాడు అనమాట. మొత్తానికి ఇది చాలా సుదీర్ఘమైనటువంటి వృత్తాంతం ఇది. Struck him on the chin, and
sorry. Anyway, it's a long story, but the sage Trunabindu then cursed Hanuman. అప్పుడు ఈ తృణబిందు అనేటువంటి ఒక ఋషి హనుమంతుడిని శపించాడు అనమాట. తృణబిందు అనే ఋషి. But he said that you don't know about your power till. ఏమని శపించాడంటే నీకు నీ శక్తి ఏమిటో తెలియకుండా ఉంటుంది. Someone reminds you. ఎవరో ఒకరు నీకు గుర్తు చేసేంత వరకు నీవు నీ శక్తి ఏమిటో తెలుసుకోలేవు అన్నాడు. Till it's required. అంటే నీకు అవసరమైనంత వరకు నీ శక్తి ఏమిటో నీకు గుర్తురాదు. Someone so powerful can do it. Being in a monkey body can cause so much damage. ఎందుకంటే అతడు ఏమనుకున్నాడంటే ఇతడు వానర శరీరంలో కోతి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఇతడికి తన శక్తి ఏమిటో తెలిస్తే ఇతడు గొప్ప నష్టాన్ని కలుగు చేస్తాడని చెప్పి అనుకున్నాడు ఆ తృణబిందు మహర్షి. So in comparison with Srila Prabhupada, our Srila Prabhupada, it was something like that. మరి ఈ హనుమంతుడిని అంటే మన శ్రీల ప్రభుపాదుల వారిని హనుమంతుడితో పోల్చితే శ్రీల ప్రభుపాదుల వారు చేసింది కూడా అలాంటిదే. Of course, Hanuman, when Ram first met him, was a very respected minister. అయితే ఎప్పుడైతే రాముడు హనుమంతుడిని కలుసుకున్నాడో అప్పటికే హనుమంతుడు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రిగా ఉన్నాడు. In the government of Sugriva. సుగ్రీవుని యొక్క ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు హనుమంతుడు అప్పటికే. But he was considered, he's a respected figure, no doubt. కాబట్టి ఖచ్చితంగా అప్పటికే హనుమంతుడు ఒక గౌరవం కలిగినటువంటి వ్యక్తి. He wasn't known how great he was. అయితే అతడు ఎంత గొప్పవాడో తెలియదు. ఎవరికి కూడా అతడు ఎంత గొప్పవాడో తెలియదు అప్పటి వరకు. So similarly, our own Srila Prabhupada, it wasn't, he wasn't known how great he was. అదే విధంగా మన శ్రీల ప్రభుపాదుల వారిని కూడా మనం చూస్తే ఆయన కూడా ఎంత గొప్ప వ్యక్తో చాలా కాలం పాటు ఎవరికి తెలియలేదు. He was in the Gauriya Math. He was appreciated among the devotees. మరి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆయన గౌడీ మఠంలో ఉండేవారు. గౌడీ మఠంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆయన్ని హర్షించారు. All the leading devotees knew him. He was. మరి ఎవరైతే వరిష్ఠులైనటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుపాదుల వారు అంటే ఎవరో తెలుసు. Appreciated as a good, serious grihasta devotee. మరి ఆయనను ఒక చాలా మంచి చాలా శ్రద్ధ కలిగినటువంటి గృహస్థ భక్తునిగా అందరూ కూడా అభినందించేవారు. Some in particular appreciated him. Sridhar Maharaj. ముఖ్యంగా మనం చూస్తే శ్రీధర మహారాజు ఆయనని బాగా అభినందించారు. Had a very close relationship with him. మరి శ్రీధర మహారాజుకి మరి ప్రభుపాదుల వారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. He was known as a good, solid follower, good preacher. మరి అప్పటికే ప్రభుపాద చాలా దృఢమైనటువంటి అనుచరుడిగా చక్కగా సాధన చేసేటువంటి వ్యక్తిగా తెలియబడ్డారు. In English, he could give lectures. ఆంగ్ల భాషలో ఆయన ప్రవచనాలు ఇవ్వగలిగేవారు. But he could sing bhajans very మరి మఠంలో ఆయన భజనలు కూడా చాలా చక్కగా పాడేవారు. expertly and playing mridanga. మంచి నిపుణతతో ఆయన ఈ యొక్క కీర్తనలు పాడగలిగేవారు, మృదంగం వాయించగలిగేవారు. He was good in organizing in Bombay. అలాగే ఆయన బాంబేలో మరి ఏర్పాట్లు చేయడంలో కూడా ప్రచార కార్యక్రమాలు అందులో కూడా చాలా పేరు పొందారు. But he wasn't known how great he was until he actually went to the West. కానీ వాస్తవంగా ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళేంత వరకు ఆయన యొక్క గొప్పతనం అందరికీ తెలియలేదు. Even then it took some time to struggle. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంత సమయం పట్టింది. ఆయన ఎంతగానో మరి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. But the power to manifest Krishna consciousness that didn't manifest in him. కానీ ఆయన కృష్ణ చైతన్యాన్ని వ్యక్తం చేయగలిగినటువంటి సామర్థ్యం మాత్రం అప్పటి వరకు అది వ్యక్తం కాలేదు. Fully until the time was just right. ఎప్పుడైతే సరైనటువంటి సమయం రానంత వరకు
అంటే సరైనటువంటి సమయం వచ్చేంత వరకు ఆయనలో కృష్ణ చైతన్యాన్ని వ్యక్తం చేయగలగడానికి ఉన్నటువంటి సామర్థ్యం ఎవరికి వ్యక్తం కాలేదు. When he went to the West, and even then, he struggled for some time. And then మరి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళేంత వరకు అది వ్యక్తం కాలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన కొంతకాలం పాటు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. the power of Chaitanya Mahaprabhu manifested in him, and Krishna consciousness spread all over the world. మరి ఆయనలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శక్తి వ్యక్తమైంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం అనేది విస్తరించింది. But with Bhaktisiddhanta Saraswati Thakur, from the very beginning, he was a very powerful figure. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిని చూసినట్లయితే ఆయన ఆరంభం నుండి చాలా చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి ఆయన. Even as a child, Bhaktivinoda Thakur. అంటే ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు కూడా అంటే భక్తివినోద ఠాకూర్ల వారిని చూసినట్లయితే మనం had prayed for a ray of Vishnu to be manifested in this world. మరి భక్తివినోద ఠాకూర్ల వారు విష్ణు యొక్క కిరణాన్ని ఈ యొక్క జగత్తులో వ్యక్తం కావాల్సిందిగా ఆయన వేడుకున్నారు. Because he wanted to preach Krishna and he did so. ఎందుకంటే భక్తివినోద ఠాకూర్ల వారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన చేయగలిగారు. But he felt that the obstacles against doing so were so powerful, he felt restricted in his ability to do so. కానీ ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని వ్యక్తం చేయడంలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ఆయనకి కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం అనేది చాలా చాలా ఒక సవాల్తో కూడిన విషయంగా అనిపించింది భక్తివినోద ఠాకూర్ల వారికి. Bhaktivinoda Thakur and several children, the fourth son was he named him Vimala Prasad. మరి భక్తివినోద ఠాకూర్ల వారికి ఎంతోమంది సంతానం ఉన్నారు. అందులో 4వ కుమారుడికి ఆయన విమలా ప్రసాద్ అని పేరు పెట్టారు. Bhaktivinoda Thakur was living in Puri at that time. మరి ఆ సమయంలో అంటే ఈ విమలా ప్రసాద్ పుట్టినాటికి భక్తివినోద ఠాకూర్ల వారు పూరిలో జీవిస్తూ ఉన్నారు. That was his practice, to name his sons after various manifestations of Shakti, Durga. అయితే ఆయనకున్న అలవాటు ఏమిటంటే తన యొక్క వివిధ పుత్రులకు దుర్గ యొక్క వివిధ వ్యక్తీకరణలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు ఇవ్వడం ఆయనకు అలవాటు అనమాట. The first was Annada Prasad. మొట్టమొదటి కుమారుడి పేరు అన్నదా ప్రసాద్. Then another who became famous was Lalita Prasad. మరి మరొక ప్రఖ్యాతిగాంచిన పుత్రుడి పేరు లలితా ప్రసాద్. So there are different names of the Shaktis. మరి అవన్నీ కూడా దుర్గ యొక్క వివిధ శక్తుల యొక్క పేర్లు అన్నమాట. Durga, manifestation of Durga. The manifestation of Durga or Kali in Puri, where Bhaktisiddhanta Saraswati was living, was Vimala. మరి భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నారో అక్కడ దుర్గా లేదా కాళికాదేవి యొక్క శక్తి యొక్క పేరు విమల అన్నమాట. So he named him Vimala Prasad at the age of 6 months. అందుకే ఆయన ఏం చేశారంటే విమలా ప్రసాద్ అనేటువంటి పేరు పెట్టారు తన పుత్రుడికి. The Jagannath Rath Yatra came and stopped for 3 days outside the house of Bhaktivinoda Thakur. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి 6 ఏండ్ల వయసుగా ఉన్నప్పుడు భక్తివినోద ఠాకూర్ల వారి ఇంటి బయట జగన్నాథుని యొక్క రథం 3 రోజుల పాటు ఆగిపోయింది అనమాట. Later Madhav Maharaj, disciple of Bhaktisiddhanta Saraswati Thakur, reclaimed that property and made a nice temple. మరి తర్వాత కాలంలో మాధవ మహారాజ్ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క శిష్యుడు ఆ ప్రదేశాన్ని ఆయన చేజిక్కించుకొని అక్కడ ఒక చక్కటి మందిరాన్ని నిర్మించారు. అక్కడ ఒక గౌడీ మఠాన్ని స్థాపన చేశారు. Sri Chaitanya
అది శ్రీ చైతన్య గౌడీ మఠం యొక్క శాఖగా ఉంది Puri. So పూరిలో. Jagannath stopped for 3 days there. మరి జగన్నాథుడు అక్కడ 3 రోజుల పాటు ఆగడం జరిగింది. And Bhaktivinoda Thakur organized a kirtan festival. And during that time, మరి ఆ సమయంలో భక్తినాథ ఠాకూర్ల వారు ఒక కీర్తన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. Bhaktivinoda Thakur's wife, his second wife, Bhagavati Devi, మరి భక్తినాథ ఠాకూర్ల వారి యొక్క రెండవ భార్య పేరు భగవతీ దేవి. first died young. అంటే ఆయన యొక్క మొదటి భార్య యవనంలో ఉండగానే మరణించింది. She brought the child, Vimala Prasad, and took the opportunity to place him at the lotus feet of Lord Jagannath on his. మరి ఎప్పుడైతే జగన్నాథుని యొక్క రథం ఆ విధంగా 3 రోజులు ఆగిందో భగవతీదేవి తన యొక్క బిడ్డను తీసుకుని అవకాశాన్ని వినియోగించుకొని జగన్నాథుని యొక్క పాదాల చెంత ఉంచింది. But at this time, immediately the garland fell down and encircled the baby's form. మరి వెంటనే జగన్నాథుని మెడలో ఉన్నటువంటి దండ పడి ఆ బిడ్డ చుట్టూ అది దండగా పడింది అనమాట. So at this point, Bhaktivinoda Thakur understood that the ray of Vishnu, who he had prayed for, had appeared. మరి ఆ క్షణంలో భక్తినాథ ఠాకూర్ల వారికి అర్థమైంది, ఆయన ఏదైతే విష్ణు యొక్క కిరణం కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నారో ఆ విష్ణు యొక్క కిరణం ఆవిర్భవించిందని అర్థం చేసుకోగలిగారు. And he kept that child with him closely. And from the beginning, మరి ఆ బిడ్డను ఆయన చాలా సన్నిహితంగా తనతోనే ఉంచుకోసాగారు భక్తినాథ ఠాకూర్ల వారు. he was of prodigious intelligence, this boy. మరి ఆ బిడ్డ బాల్యం నుండే చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడిగా ఉండేవాడు. And not interested in this world. అలాగే అతడు ఈ ప్రపంచం పట్ల అంతగా ఆసక్తి కలిగి ఉండేవాడు కాదు ఆ బిడ్డ. The very beginning, he was clearly of a different world. He was sent to school to study. అతడు ఆరంభం నుంచే వేరే ప్రపంచానికి చెందినవాడిగా ఉండేవాడు. అతడిని బడికి పంపారు చదువుకోవడానికి. He didn't study. కానీ అతడు చదువుకోలేదు. He would keep the books. Prarthana, Prem Bhakti Chandrika. He would keep these books. అతడు తన వద్ద ఈ ప్రార్థన ప్రేమ భక్తి చంద్రిక ఈ గ్రంథాలను ఉంచుకునేవాడు ఇప్పుడు. He would hide them inside his school books and read these. అయితే ఆయన ఏం చేసేవాడు, తన పాఠశాల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల్లో ఈ ప్రార్థన ప్రేమ భక్తి చంద్రిక పుస్తకాలను దాచిపెట్టుకుని అవి చదువుకునేవాడు. Instead, later he went to college. తర్వాత అతడు కళాశాలకు వెళ్ళడం జరిగింది. To Sanskrit college. ఒక సంస్కృత కళాశాలకు వెళ్ళాడు. And he studied, he dropped out. He said, I learned enough Sanskrit. I don't need. అయితే ఆ సంస్కృతం చదవడం కూడా వదిలిపెట్టేసాడు. ఆయన ఏమన్నాడంటే ఈ సంస్కృతం అంతా నాకు తెలుసు, నేను ఎప్పుడు చదివేశానని చెప్పన్నాడు. To become a big pandit. I just learned what I need, that's all. నేనేమి పెద్ద పండితుడు అవ్వాలని అనుకోవడం లేదు, నాకు ఏదైతే అవసరమో అదే నేను చదువుకున్నాను చాలని చెప్పి అనుకున్నాడు. So in his youth he was brilliant. మరి ఆయన యువకుడిగా ఉన్నప్పుడు చాలా గొప్ప తేజస్విగా ఉండేవాడు. In astronomy. అంటే ఖగోళ శాస్త్రంలో ఆయన నిపుణుడిగా ఉండేవాడు. Sometimes said astrology. The two go together. అయితే ఈ ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం అనేది రెండు కలిసే ముందుకు వెళతాయి. It's the same word, Jyotishi, Vedic culture. ఈ వైదిక సంస్కృతిలో రెండింటికి కూడా జ్యోతిష్యము అనేటువంటి పేరే వాడతారు. But he dropped that also. కానీ అతడు దాన్ని కూడా విడిచిపెట్టేశాడు. From the very beginning he was very staunch practitioner of Krishna consciousness. It wasn't until అతడు ఆరంభం నుండి ఈ కృష్ణ చైతన్యాన్ని చాలా అంకిత భావంతో ఆయన సాధన చేస్తూ ఉండేవాడు. After Bhaktivinoda Thakur left this world, భక్తినాథ ఠాకూర్ల వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత very staunch practitioner and preacher, ఆయన చాలా ఖచ్చితంగా సాధన చేసేటువంటి వ్యక్తి, అలాగే ఆయన ప్రచారకుడు కూడా. and he stood against everything bogus, rupa. ఏవైతే అసంబద్ధమైనటువంటివి బోటకమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన ఎదురొట్టి నిలిచేవాడు. అందుకే రూపానుగ విరుద్ధాప సిద్ధాంత ధ్వాంతహారిణి అని చెప్పి పిలుస్తాం. He opposed everything that was opposed to the proper
conclusions of Rupa Goswami. కాబట్టి రూప గోస్వామి యొక్క నిర్ధారణలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకమైనటువంటి తత్వాలన్నింటినీ కూడా ఆయన వ్యతిరేకించారనమాట. In Puri, he was living in Puri at one point. ఆయన పూరిలో జీవిస్తూ ఉన్నారు. మరి ఒకానొక సమయంలో He would harass the followers of this Ramdas Babaji, who was prominent there, the Radharaman Charandas Babaji. మరి ఆ సమయంలో రాధారమణ చరణ్ దాస్ బాబాజీ అనేటువంటి ఆయన యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈయన పీడించేవారు అనమాట. రాధారమణ దాస్ బాబాజీ అనే ఆయన నితాయ్ గౌర్ రాధేశ్యామ్ అని చెప్పి అంటుంటారు వాళ్ళు. మరి వాళ్ళు చాలా ప్రఖ్యాతిగాంచారు ఆ రోజుల్లో. ఈ రాధా రమణదాస్ బాబాజీ ఎవరైతే ఉన్నారో అలాగే నితాయ్ గౌర్ రాధేశ్యామ్ అనేటువంటి మంత్రం అవి చాలా ప్రఖ్యాతిగాంచాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి కాలంలో. మరి ఆయన నేరుగా జనం దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా బోటకమైందని చెప్పేసేవారు. మరి ఇది ఒక గొప్ప అలజడిని సృష్టించింది అనమాట సమాజంలో అప్పట్లో. అందుకని భక్తినాథ్ ఠాకూర్ వారు ఏం చేశారంటే ఆయన్ని మాయాపూర్ పంపించి అక్కడ యోగ పీఠం ఏదైతే ఉందో దాని యొక్క వ్యవహారాలను చూసుకోమని చెప్పారు. The birthplace of Chaitanya Mahaprabhu, which Bhaktivinoda Thakur had established a temple there, but the effect. మరి అక్కడ యోగపీఠం అంటే ఏమిటి? భక్తినాథ ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలంలో ఆయన ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. కానీ అక్కడ వ్యవహారాలన్నీ కూడా చెల్లా చెదురుగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి ఆ మందిరంలో. అంటే దాన్ని సక్రమంగా పర్యవేక్షించే వాళ్ళు ఎవరు కూడా లేకుండా పోయారు అనమాట. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అక్కడికి వెళ్ళారు. Lived in that remote spot. It was really just the jungle. He was a Calcutta boy, raised in Calcutta. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారేమో ఆయన కలకత్తాలో పెరిగినటువంటి వ్యక్తి, కలకత్తా నివాసి. కానీ అలాంటి వ్యక్తి ఎక్కడో అడవుల్లో విసిరేసినట్టుగా సుదూరాన ఉన్నటువంటి యోగపీఠానికి వెళ్లాల్సి వచ్చిందన్నమాట. And then he was out there surrounded by Muslims. Now if you go to Mayapur, మరి అక్కడికి వెళితే అంతా కూడా మహమ్మదీయులందరూ కూడా చుట్టుముట్టి ఉండేవారు ఆ ప్రదేశాన్ని. ఇప్పుడు మీరు మాయాపూరి వెళ్ళారనుకోండి, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి మాయాపూరి వెళ్ళడానికి, కానీ అప్పట్లో ఏ వసతులు ఉండేవి కావు. The way to go was the general way to go was by local train. The train line was built by the British to మరి అప్పట్లో మాయాపూర్ వెళ్ళాలంటే ఏకైక విధానం ఏమిటంటే ఈ స్థానిక రైలు ఎక్కి వెళ్ళాలన్నమాట. లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. అది కూడా బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి రైల్వే లైన్ అది. అంటే ఏం చేసేవారు అప్పట్లో, బులియా అనేటువంటి ప్రదేశంలో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది అనమాట. సరైన వస్తువులు ఏమి ఉండేవి కావు, సరైనటువంటి రహదారులు కూడా ఉండేవి కావు నడవడానికి. ఏమైనప్పటికీ ఆ రోజుల్లో భారతదేశంలో సర్వసాధారణం ఆ విధంగా దారులు లేకపోవడం అనేది. నేను కూడా స్వయంగా బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు చూశాను ఇవన్నీ. మరి 1970వ దశకం చివరిలో, అలాగే 1980వ దశకం ఆరంభంలో అప్పట్లో అంతా కూడా నడుచుకుంటూనే వెళ్లాల్సి వచ్చేది. దారులే ఉండేవి కావు, రహదారులు. నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం మేము అప్పట్లో. రహదారి అంటే అప్పట్లో దారి అంటే ఏమిటి? ఒక కాలిబాట ఉండేది అంతే. అంటే జనం నడుచుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల అక్కడ ఒక బాట ఏర్పడేది అంతే. అది కూడా ఏమిటంటే ఎగుడు దిగుడుగా ఉండేటువంటి దారి అన్నమాట. కాబట్టి ఆ విధంగా అది ఎక్కడో మారుమూల అనేటువంటి ప్రదేశం యోగపీఠం అనేది, మాయాపూర్ అనేది.
కానీ భక్తినాథ్ ఠాకూర్ వారి యొక్క ఆదేశం మేరకు ఆయన అక్కడ ఉన్నారన్నమాట. And he had some idea. He wanted to preach, but ఆయన కొంత అవగాహన ఉంది, ఆయన ప్రచారం చేయాలని అనుకున్నారు. there was one, but the order was that you stay there. కానీ ప్రచారం చేయాలని ఉన్నప్పటికీ ఆయనకు ఒక ఆదేశం ఉంది అక్కడ ఉండాలని చెప్పి, కాబట్టి అక్కడ ఉన్నారు. And oversee these activities. అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ పర్యవేక్షించాల్సిందిగా ఆయనకి ఆదేశం ఉంది. So he's absorbed in study and chant. So what's he going to do there? కాబట్టి అక్కడ ఏం చేసేవారు, ఆయన శాస్త్రాధ్యయనం చేస్తూ ఆయన సాధన చేసుకుంటూ ఉండేవారు. ఇంకా చేయడానికి ఏముంది అక్కడ? What's he going to do? So okay, I'll chant 1 billion names. కాబట్టి ఇక్కడ చేయడానికి ఏముంది, సరే ఒక 100 కోట్ల హరినామం చేద్దామని నిర్ణయించుకున్నారు. Holy names. So for years and years he was just simply chanting. మరి అందుకని 100 కోట్ల హరినామం చేయడం కోసం ఆయన కూర్చొని జపం చేస్తూనే కొన్ని సంవత్సరాలు గడిపారు అక్కడ. All day and night. మొత్తం రాత్రి పగళ్ళు జపం చేస్తుండేవారు. After all, to manage the affairs of the Jogi Pit is just trying to keep whoever the pujari or there was there, try to keep him satisfied. మరి అక్కడ చేయడానికి ఏముంది నిర్వహణ అంటే, అక్కడ యోగపీఠం దగ్గర ఎవరైతే పూజారులు ఉండేవారో ఎవరుంటే వాళ్ళని సంతృప్తిగా ఉంచాలి, అంతే, అదే నిర్వహణ అంటే. Because Bhaktivinoda Thakur made the system that the pujari should be a Brahmin caste. ఎందుకంటే భక్తినాథ్ ఠాకూర్ వారు ఒక ఏర్పాటు చేశారన్నమాట. ఏమిటంటే పూజారి అంటే అతడు బ్రాహ్మణ కులానికి చెందినవాడై ఉండాలి అని చెప్పి. Doctors, they were kayastas, which is shudras by caste. మరి కొన్నిసార్లు భక్తిసేన సరస్వతి ఠాకూర్ వారు స్వయంగా చేయాల్సి వచ్చేది. వాళ్ళంతా కూడా దత్త అనేటువంటి వర్గానికి చెందిన వాళ్ళు. అంటే వాస్తవంగా వాళ్ళు కులరీత్యా చూస్తే శూద్ర జాతికి చెందినటువంటి వాళ్ళు అనమాట. Actually, although kayastas, they're also considered high class because. కానీ కాయస్థ వర్గం వారిగా చెప్పబడతారు ఈ దత్త అనేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఉన్నత తరగతిగా పరిగణించబడతారు, కానీ వాస్తవంగా వాళ్ళు కూడా శూద్ర తరగతికి చెందిన వాళ్ళే. Very intelligent and they're generally in government service as well. వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళుగా ఉండేవారు, ప్రభుత్వ సేవల్లో ఉండేవాళ్ళు. He spent his life in government service. మరి భక్తినాథ్ ఠాకూర్ వారు తన యొక్క జీవితాన్ని ప్రభుత్వ సేవలో గడిపారు. And Bhaktivinoda Thakur also found out for Ananda Prasad got government service. మరి భక్తినాథ్ ఠాకూర్ వారు ఈ అన్నదా ప్రసాద్ కూడా ప్రభుత్వ సేవ లభించేలా చూశారన్నమాట. Bhaktivinoda Thakur was in the British government service, and then భక్తినాథ్ ఠాకూర్ వారు బ్రిటిష్ ప్రభుత్వ సేవలో ఉన్నారు. Ananda Prasad, the first son, and he got employment in the service of the king of Tripura. మరి ఆయన పెద్ద కుమారుడైనటువంటి అన్నదా ప్రసాద్కి త్రిపుర ప్రభుత్వంలో ఆయనకి సేవ లభించింది. అక్కడ ప్రభుత్వ సేవ లభించింది అనమాట త్రిపుర ప్రభుత్వంలో. Prasad also got recommendation government service. అలాగే విమలా ప్రసాద్ కూడా ప్రభుత్వ సేవ కోసం ఆయనకి సిఫార్సు లభించింది. Then when Vimala Prasad being so righteous that he uncovered corruption in the offices. కానీ విమలా ప్రసాద్ చాలా కఠినంగా వ్యవహరించేవారు, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కావడంతో అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి లంచగొండితనం, అవినీతిని బయట పెట్టారన్నమాట. Then he became very unpopular. అలా చేస్తూ ఉండడం వల్ల ఆయనకి చాలా చెడ్డ పేరు వచ్చింది అంటే ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో. But the Tripura king, the Tripura kings are traditionally since the time of Narottam Das, they're all Vaishnavas. కానీ ఆ త్రిపుర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరోత్తమ దాస్ ఠాకూర్ వారి కాలం నుండి కూడా వైష్ణవులుగా ఉన్నారన్నమాట. So he was very pleased with
Vimala Prasad. అందుచేత ఆయన విమలా ప్రసాద్ విషయంలో చాలా సంతృప్తిని పొందారనమాట. Spent much of his time reading all the books. He was self-educated to a large extent. He was just. మరి ఈ త్రిపుర రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా విద్యావంతుడు. అందుచేత ఆయన చాలా సమయాన్ని గ్రంథ పఠనంలో గడుపుతూ ఉండేవారు. Go in libraries and just read so many books. So he spent a lot of time reading the books in the library of the king of Tripura, Maharaj. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అంటే అప్పట్లో విమలా ప్రసాద్ ఆయన మరి చాలా గొప్ప తెలివి కలిగిన ఉండడం చేత ఆయన తన యొక్క సమయాన్ని అంతటిని కూడా ఈ త్రిపుర రాజుకు సంబంధించినటువంటి గ్రంథాలయాల్లో సంచరిస్తూ ఆయన ఎక్కువ సమయాన్ని గ్రంథ పఠనంలో గడుపుతూ ఉండేవారు. Tipera, as the British called it. So after uncovering this corruption, Vimala Prasad, he just left this service. I said, మరి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో లంచగొండితనాన్ని బయటపెట్టిన తర్వాత విమలా ప్రసాద్ ఆ యొక్క ప్రభుత్వ సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. I don't get involved in all this kind of thing. ఇలాంటివన్నీ కూడా నాకు సంబంధం లేదు, ఇవన్నీ కూడా నాకు ఎక్కువ ఇవన్నీ కూడా అనుకున్నారు ఆయన. But then Maharaj was so pleased with him, he gave him a lifelong pension because. కానీ మహారాజు ఈ విమలా ప్రసాద్ విషయంలో చాలా సంతృప్తి చెంది ఆయనకు జీవితకాలపు పింఛను ఏర్పాటు చేశారనమాట. It saved him so much money by uncovering all the corruption. ఎందుకంటే ఆ విధంగా జరుగుతున్న లంచగొండితనాన్ని బయట పెట్టడం ద్వారా త్రిపుర మహారాజుకి ఎంతో ధనాన్ని ఆయన రక్షించి పెట్టారనమాట. అందుకని విమలా ప్రసాద్కి జీవితకాలపు కృత్యాన్ని ఇచ్చారనమాట. So anyway, shortly after Bhaktivinoda Thakur passed away. కానీ ఏమైనప్పటికీ భక్తివినోద ఠాకూర్ల వారు ఆయన చనిపోయిన తరువాత just before that, not before, Gaur Kishore also passed away. అప్పటికే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ కూడా ఆయన కూడా వెళ్ళిపోయారు అప్పటికే. And then he wasn't going out much, but he was called once to the Kashim Bazaar Sammelani. మరి ఆయన ఎక్కువగా ఎక్కడికి వెళుతూ ఉండేవారు కాదు. ఒకసారి ఆయనకు కాసిం బజార్ సమ్మేళని అనే దగ్గర ఒక ఆహ్వానం లభించింది, ఒక సమ్మేళనానికి. Gathering of Vaishnavas called by the. అంటే ఈ కాసిం బజార్ సమ్మేళనం అంటే ఏమిటంటే అక్కడ అది వైష్ణవుల యొక్క సమ్మేళనం అనమాట. Maharaja Kashim Bazaar. అది ఎవరు ఏర్పాటు చేసేవారు అంటే కాశిం బజార్ మహారాజా ఏర్పాటు చేసేవాడు అనమాట. And it is already known. There's so much history. You have to read that book. This right now. He was already known as being a terrible opponent of all of everything bogus. From Siddhanta Saraswati was already known as being an enemy of everything that's bogus. From అయితే అప్పటికే ఆ కాలానికే ఏవైతే అర్థం లేనివి ఏవైతే ఉంటాయో, బోటకమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ వ్యతిరేకమైన వాడిగా అప్పటికే పేరు వచ్చింది. ఎవరికి? విమలా ప్రసాద్ వారికి, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి. His speech at the Sammelani in Midnapur district to decide on the relative status of Brahmanas and Vaishnavas. So, అయితే ఒకానొక సమ్మేళనంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి ఆహ్వానం లభించింది. ఏమిటంటే ఈ బ్రాహ్మణులు మరియు వైష్ణవుల యొక్క ఈ స్థాయిల గురించి నిర్ణయం చెప్పాల్సింది. అంటే వైష్ణవులు గొప్పవాళ్ళ లేదా బ్రాహ్మణులు గొప్పవాళ్ళ ఏమిటనే దాని గురించి. when he went to Kashim Bazaar, all the gurus, they were afraid of him. ఎప్పుడైతే ఆయన కాశీం బజార్కి వెళ్ళారో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడిపోయారు భక్తి సిద్ధాంత సరస్వతి వస్తున్నారని చెప్పి. And apart from that, sometimes he would go to Navadvip to give lectures. మరి అది మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి ఆయన నవద్వీపానికి వెళుతూ ఉండేవారు ప్రవచనాలు ఇవ్వడానికి. And his lectures were different from everyone else's. కానీ అందరూ ఇచ్చేటువంటి ప్రవచనాలకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇచ్చే ప్రవచనాలు చాలా భిన్నంగా ఉండేవి అన్నమాట. So they didn't want him to speak at all then. అందుకని ఆ కాశీం బజార్ సమ్మేళనంలో పండితులందరూ భయపడి అసలు అతడికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకూడదు అనుకున్నారు.
So after fasting 3 days, he came back without eating anything. మరి 3 రోజుల పాటు అక్కడ ఏమీ తినకుండా ఉపవసించి ఆయన వెనక్కి వచ్చేసారనమాట తన ప్రదేశానికి, ఎందుకంటే ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. He said it's not prasad. It's offered by someone who's not a proper devotee, so it's not prasad. ఆయన ఏమన్నారంటే ఎందుకు తినలేదంటే అది ప్రసాదం కాదు, ఎందుకంటే ఎవరైతే నివేదన చేశారో వాళ్ళు సరైనటువంటి భక్తులే కాదు, కాబట్టి అది ప్రసాదమే కాదు, అందుకే నేనేం తినలేదని చెప్పి అన్నారు 3 రోజుల పాటు. మహారాజు స్వయంగా ఈయనకి ఎన్నో చక్కటి ఆహారాలు పంపించినా కూడా ఆయన తినలేదు. మళ్ళీ మాయాపూర్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదో వండుకుని అప్పుడు తిన్నారనమాట. But he was discouraged. He thought, I have to, my guru, Gaur Kishore, he gave me the order to preach. కానీ ఆయన చాలా నిరుత్సాహానికి గురయ్యారు, ఎందుకంటే నా గురువు అయినటువంటి గౌర్ కిషోర్ వారు నాకు ఆదేశాన్ని ఇచ్చారు ప్రచారం చేయమని. To establish the truth. But who's going to listen to the truth? As soon సత్యాన్ని స్థాపన చేయమని చెప్పారు, కానీ ఈ సత్యాన్ని వినేది ఎవడు? As soon as he starts to speak, they all shouted him down. ఎందుకంటే ఆయన మాట్లాడడం మొదలు పెట్టేటప్పటికి అందరూ కూడా ఆయన మాట్లాడకుండా చేసేసేవారు అనమాట. He was given 5 minutes only to speak, and he was given the topic to speak on the Navadvipa Matri Mandir. ఆయనకి 5 నిమిషాలు ఇచ్చేవారు అంటే మాట్లాడడానికి. ఆ 5 నిమిషాల్లో కూడా ఏం మాట్లాడమని చెప్పేవారు ఆయన్ని? To speak on the Parama Mandir in Navadvipa. నవద్వీపంలో ఏదో ఒక పరోమా అని చెప్పి ఒక అమ్మవారి గుడి ఏదో ఉంటే దాని గురించి మాట్లాడమని ఇచ్చారంట 5 నిమిషాలు. నవద్వీపంలో ఉన్నటువంటి ఒక దుర్గా మందిరం గురించి మాట్లాడమని చెప్పారంట. దాని గురించి మాట్లాడమని 5 నిమిషాలు ఇచ్చారంట ఆయనకి. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది అసలు వినాలని వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదనమాట. So even when he started to speak, after about 2 minutes, they shouted him down. అది కూడా ఆయన మాట్లాడిన 2 నిమిషాలకి కేకలు వేసి అందరూ కూడా ఆయన మాట్లాడకుండా ఆపేశారు. So he was discouraged. కాబట్టి ఆయనకి చాలా నిరుత్సాహం కలిగింది. And so he had been working on a commentary on Sri Upadeshamritam. కాబట్టి ఆయన సమయానికి శ్రీ ఉపదేశామృతంపై ఒక భాష్యం విషయంలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అప్పటికి ఆయనకి కొద్దిమంది అనుచరులు ఉండేవారు, ఎవరో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు జనం సందర్శించడానికి వస్తూ ఉండేవారు కొంతమంది యువకులు. పరమానంద అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అతడు ఒక యువకుడిగా అతడు ఇల్లు వదిలేసి వచ్చాడు, పరమానంద అనేటువంటి వ్యక్తి. అతడు యువకుడిగా వచ్చినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా యువకులుగా ఉన్నారు. అతడు నవద్వీపం కోసం అని వచ్చాడు, కానీ మొత్తానికి మాయాపూర్ చేరుకున్నాడు. కాబట్టి ఆ పరమానంద అనే వ్యక్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారితో శిష్యుడిగా జీవించినటువంటి మొదటి వ్యక్తి అన్నమాట. అలాగే ఇతరులు కూడా ఉన్నారు. రోహిణీ కుమార్ ఘోష్, మరి మరొక వ్యక్తి కూడా వచ్చేవాడు. అతడే ఈ గౌడీ మఠాలను స్థాపన చేయడంలో ఒక పనిముట్టుగా ఉపయోగపడ్డాడు. అతడు ఎవరంటే కుంజ బిహారీ. కాబట్టి కొద్ది మంది జీవిస్తూ ఉండేవారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారితో. రోహిణీ కుమార్ ఘోష్, అలాగే వైష్ణవదాస్ అనే వ్యక్తి. They noted, although he'd been making this commentary on Upadeshamrita, he stopped that.
మరి వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారనమాట ఈ భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఏం చేస్తున్నారు. ఆయన శ్రీ ఉపదేశామృతంపై భాష్యం ప్రారంభించారు, కానీ అది కూడా ఆపేశారు మధ్యలో. Looked as if he was discouraged. Went on with activities, but he didn't seem to have the same spirit. ఆయనకి ప్రోత్సాహం అనేది ఉండేది కాదు. ఆయన పనులు ప్రారంభించేవారు కానీ పూర్తి అయ్యేవి కావు. And after some days, Bhaktisiddhanta Saraswati Thakur found a piece of the Chaitanya Charitamrita blowing in the wind. అయితే కొద్ది రోజులకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి గాలిలో ఒక చైతన్య చరితామృత సంబంధించినటువంటి కాగితం ఒకటి గాలిలో ఎగరడం కనిపించింది అనమాట. అసలు అది ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్నటువంటి మారుమూల ప్రదేశంలో అక్కడ పుస్తకాలే ఉండేవి కావు. అలాంటి ప్రదేశంలో గాలిలో ఎగురుకుంటూ ఒక చైతన్య చరితామృత గ్రంథం యొక్క కాగితం వచ్చిందట అక్కడికి. అది కూడా చిన్న ముక్క, చిన్న కాగితం ముక్క. మరి ఆ ఎగురుకుంటూ వచ్చినటువంటి కాగితం ముక్కలో ఏముంది అంటే అదే బెంగాలీలో చెప్తున్నారు మహారాజా, అది సనాతన శిక్షకు సంబంధించినటువంటి భాగం అది. Anyway, the point in there was Chaitanya Mahaprabhu said that you don't worry. అయితే ఆ ముక్కలో ఏమని ఉందంటే చైతన్య మహాప్రభు చెప్తున్నారు సనాతన గోస్వామికి, నువ్వేమీ ఇబ్బంది పడద్దు, కంగారు పడద్దు, నువ్వు దిగులు చెందొద్దు. How Chaitanya Mahaprabhu empowered Sanatana Goswami. అంటే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి చెప్తున్న విధానం అన్నమాట, నువ్వేం దిగులు చెందొద్దు. He saw that in a dream at night, all the previous acharyas. అయితే ఆ రోజు కాగితం దొరికిన రోజు రాత్రి ఆయన కలలో పూర్వాచార్యులందరూ కూడా కనిపించారు. గౌర్ కిషోర్దాస్ బాబాజీ, భక్తినాథ్ ఠాకూర్ వారు, అలాగే పంచతత్వ కూడా వచ్చారు కలలో. వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్తో. నువ్వేం దిగులు చెందొద్దు, నువ్వు ప్రచారం చేయి, మేము మీతో ఉన్నాం అన్నారు. So then after that his mood again was buoyant. మళ్ళీ ఆ స్వప్నం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి మళ్ళీ చాలా ఉత్సాహం కలిగింది అనమాట. అంటే మళ్ళీ జీవం కలిగినట్టుగా అయింది ఆయన. And shortly after that Kunja Bihari brought him to Calcutta. ఆ తర్వాత కొద్ది సమయానికి ఈ కుంజ బిహారీ అనే వ్యక్తి భక్తి సిద్ధాంత సరస్వతి వారిని కలకత్తాకు తీసుకొచ్చారు. He'd established Chaitanya Mata. Some bits and pieces coming. అయితే అప్పటికే మాయాపూర్లో ఆయన చైతన్య మఠాన్ని స్థాపన చేయడం జరిగింది. He brought him to Calcutta. అయితే ఆ సమయంలో కుంజ బిహారీ వారిని కలకత్తాకు తీసుకొచ్చారు. No, what's going on? Then he established Chaitanya Mata. He took sannyas. He established Chaitanya Mata. ఆ తర్వాత ఆయన సన్యాసం స్వీకరించారు, చైతన్య మఠాన్ని స్థాపన చేశారు. Gaur Purnima in 1918. 1918లో గౌర పూర్ణిమ రోజున. Then shortly after that he came to Calcutta and established the Gauriya Math. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన కలకత్తా వచ్చారు, గౌడీ మఠాన్ని స్థాపించారు. Which at that time was in a rented house. మరి గౌడీ మఠం ఆ కాలంలో ఒక అత్తింట్లో ఉండేది. And then he started preaching. ఆ తర్వాత ఆయన ప్రచారం చేయడం ప్రారంభించారు అక్కడి నుంచి. What a powerful person after that. The power. అసలు ఆయన ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తి అసలు. Of Lord Chaitanya. ఈ చైతన్య మహాప్రభు యొక్క శక్తి అది. చైతన్య మహాప్రభు యొక్క కరుణా శక్తి అన్నమాట. The mercy power of Chaitanya Mahaprabhu is very prominently in him, extremely powerful personality. మరి చైతన్య మహాప్రభు యొక్క కరుణా శక్తి ఈ అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తిలో అది కనిపించింది అనమాట. Who clearly stood apart from this world. భక్తి సిద్ధాంత సరస్వతి వారిని చూస్తేనే అసలు ఈయన ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదని తెలిసేది అందరికి. ఆయన పూర్తిగా భిన్నమైనటువంటి వ్యక్తి అనమాట. అలాగే మన ప్రభుపాదుల వారు కూడా చూసినట్లయితే ఎన్నో విషయాల్లో ఆయన పూర్తి భిన్నమైనటువంటి వ్యక్తి. నేను అందుకే అప్పుడప్పుడు
శ్రీల ప్రభుపాదుల వారి విషయంలో నాకున్నటువంటి కలిగినటువంటి అనుభవాన్ని నేను చెప్తూ ఉంటాను. అందుకే was clearly, as Prabhupada said, a Vaikuntha man. He stood up. ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఒక వైకుంఠ వ్యక్తి అన్నమాట. అంటే పూర్తి భిన్నంగా ఉండేవారు. Apart from this world. ఆయన ఈ ప్రపంచం నుండి భిన్నంగా ఉండేవారు ఎప్పుడు కూడా. He was in this world but very clearly not of it. ఆయన ఈ లోకంలోనే ఉండేవారు, కానీ స్పష్టంగా ఈ లోకంలో లేరు అనేది అందరికీ అర్థమయ్యేది. Whereas our own Srila Prabhupada, although it's true to say that of him also. మరి మన ప్రభుపాదుల వారి విషయంలో కూడా ఆ మాట చెప్పడం వాస్తవం అవుతుంది. But whereas Bhaktisiddhanta Saraswati Thakur, his stance was more or less like, look, come up, come up. ఎలా ఉంటుందంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని చూస్తే ఆయన అందరినీ కూడా పైకి రమ్మని అడుగుతున్నట్టుగా ఉంటుంది. పైకి రండి, పైకి రండి అని. Come up here, don't stay down there. తమసీమ జ్యోతిర్గమయ, మీరు ఎక్కడున్నారో ఆ స్థితిలో ఉండొద్దు, పై స్థితికి రండి, పై స్థాయికి రాయండి, పై స్థాయికి రండి అన్నట్టుగా ఉంటుంది. Come out of the darkness, come to the light. అంధకారం నుంచి బయటికి రండి, వెలుగు వైపుకి రండి అని పిలుస్తున్నట్టుగా ఉంటుంది ఆయన చూస్తే. As he himself gave the example. ఎలాగంటే ఆయనే స్వయంగా ఉదాహరణ ఇచ్చేవారు. When commenting on the two philosophical understandings that divide the Sri Vaishnava Sampradaya. ఇప్పుడంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని విభజించేటువంటి రెండు తత్వ దృష్టులను గురించి వివరించే సమయంలో ఆయన చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. One is the Marjara Nyaya, and the other is the, what is that, monkey? No, I just can't remember now. అది ఏమిటంటే ఒకటి మార్జాల న్యాయం, ఒకటేమో మర్కట న్యాయం అని చెప్పి అంటారు. మార్జాలం అంటే పిల్లి న్యాయం, ఒకటేమో మర్కట న్యాయం అంటే కోతి న్యాయం అన్నమాట. Markata న్యాయం. Markata. One has the idea that the Marjara న్యాయ, that ఒకటేమో మార్జాల న్యాయం అన్నమాట. That you don't have to do anything, God looks after you. మార్జాల న్యాయం అంటే ఏంటి? మీరేం చేయక్కర్లేదు, భగవంతుడు మిమ్మల్ని చూసుకుంటాడు అనేది. It's like the kitten is looked after by the cat. ఎలాగంటే పిల్లి కోనను పిల్లి తల్లి చూసుకున్నట్టుగా. Just it's his grace, that's all. అంటే అంతా కూడా ఆయన కృప అన్నట్టుగా ఉంటుంది. You don't have to do anything. And the other, అంటే మీరేం చేయక్కర్లేదని చెప్తారు వాళ్ళు. is the Markata న్యాయం. ఇంకొకటి ఏమంటే మర్కట న్యాయం అన్నమాట. That no, it's God looks after you, but it's like the baby monkey holds on to the mother. భగవంతుడు నేను చూసుకుంటాడు, కానీ ఎలాంటిదంటే ఈ కోతి పిల్ల కోతి తల్లిని ఎప్పుడు కూడా పట్టుకుని ఉంటుంది. He also makes his effort. అంటే కోతి తల్లి పిల్లను చూసుకుంటుంది, కానీ పిల్ల కూడా కొంత ప్రయత్నం చేస్తుంది తల్లిని పట్టుకుని ఉండాలి. So commenting on this, Bhaktisiddhanta Saraswati Thakur gave a different example. మరి దీనిపై వ్యాఖ్యానిస్తూ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు పూర్తి భిన్నమైన ఒక ఉదాహరణ ఇచ్చారన్నమాట. That it's like this. It's like someone's in a well, you throw them a rope, they also have to catch it. ఆయన ఏ ఉదాహరణ ఇచ్చారంటే, ఎవరైనా ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు అనుకోండి, వేరే వారు తాడు విసురుతారు, కానీ తాడు విసిరినప్పటికీ లోపల ఉన్నవాడు పట్టుకోవాలి కదా తాడుని. So his position is like that. కాబట్టి ఆయన యొక్క స్థానం అలాంటిది అనమాట. ఆయన బావికి పైన నిలబడి ఉన్నారు, మనమేమో బావి లోపల పడిపోయినట్టుగా ఉన్నాం. ఆయన కిందకి త్రాడు విసురుతున్నారు, విసిరి పట్టుకో, గట్టిగా పట్టుకో అని చెప్తున్నారు. గట్టిగా పట్టుకుని పైకి రా అని చెప్పి అంటున్నారు. His position was how he presented himself in many ways like an ordinary person. మరి ప్రభుపాదుల వారిని మనం చూస్తే ఆయన ఎన్నో సందర్భాల్లో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా తనను తాను ప్రదర్శించుకున్నారన్నమాట. Rather than catch the rope and I'll pull you up. శ్రీల ప్రభుపాదుల వారి వ్యవహారం ఎలా ఉండేదంటే, నేను తాడు విసురుతాను, నువ్వు గట్టిగా పట్టుకుంటే నేను పైకి లాగుతాను అనే దానికి బదులుగా it was more like come with me. ఎలా ఉండేదంటే ప్రభుపాదుల వారి విషయం నాతో పాటు రండి అన్నట్టుగా ఉండేది.
taking the hand, come with me. ఎలా ఉండేదంటే ప్రభుపాదుల వారి విధానం చేయి పట్టుకుని రా నాతో పట్టురా అన్నట్టుగా ఉండేది. Krishna consciousness is easy. కృష్ణ చైతన్యం అనేది చాలా సులభమైనది, It's nice. చాలా చక్కనిది. You can do it. నువ్వు కూడా చేయగలవు, Let's do it together. కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్టుగా ఉండేది. That was more like his stance. So శ్రీల ప్రభుపాదుల విధానం అలా ఉండేది అనమాట. I'll just speak a few words here. కాబట్టి నేను కొన్ని విషయాలు ఇక్కడ పంచుకున్నాను మీతో. As I also pray for the mercy of Srila Prabhupada and all the previous acharyas too. మరి నేను కూడా శ్రీల ప్రభుపాదుల వారు మరియు పూర్వాచార్యుల అందరికీ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. Right. Pray for their mercy, their power. కాబట్టి నేను కూడా వారి యొక్క కృప కోసం, వారి యొక్క శక్తి కోసం ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా నేను కూడా రచనలు చేయగలనని. Come here to write on their order. Jogata Bichare Kichuna Hipaito. కాబట్టి వారి యొక్క ఆజ్ఞ మేరకు నేను రచనలు చేస్తున్నాను. Bhaktiram Thakur has given us this song which we can. భక్తినాథ్ ఠాకూర్ వారు మనకి ఈ పాటను మనకి ఇచ్చారు. జోగ్యత విచారే కిచు నహి పాయ్. Offer back to him that I have no personal ability. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత సామర్థ్యం లేదు. But if you empower me, ఆయనకి సమర్పించడానికి, కానీ మీరు నాకు శక్తిని ఇచ్చినట్లయితే I can act on your behalf. నేను మీ తరపున వ్యవహరించగలను అని ప్రార్థిస్తున్నారు. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కి జై. సంసార దావానలీలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనాఖ్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.